నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 19 నెలల్లో అంధకారం నుంచి బయటపడేసి వ్యవస్థలను మళ్లీ గాడిన పెట్టగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సూపర్ 6 పథకాలు రాష్ట్రంలో సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యంగా తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో సామాన్యుడి జీవితాల్లో వెలుగులు వచ్చాయని సీఎం పేర్కొన్నారు కేవలం సంక్షేమమే కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఏఐ అప్లికేషన్ల వినియోగం వంటి సాంకేతిక విప్లవంతో రాష్ట్రాన్ని ఎగుమతుల హబ్గా మారుస్తున్నామని సీఎం తెలిపారు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల కీలక సమావేశం జరిగింది ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత 19 నెలల పాలనలో రాష్ట్రాన్ని అగాధం అంధకారం నుంచి బయటపడేసి వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నెలవారీగా సమీక్షించుకోవాలని క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం బేరీజు వేసుకోవాలని అధికారులను ఆదేశించారు టెక్నాలజీ మరియు ఏఐ అప్లికేషన్ల వినియోగాన్ని పెంచుకుంటూ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ముఖ్యంగా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ విజయాలను వివరిస్తూ తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో 10,000 కోట్లు జమ చేశామని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా 58,000 కోట్ల ఆర్థిక చేయూత అందించామని సీఎం తెలిపారు అలాగే స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళల్లో మొబిలిటీ పెరిగిందని ఇప్పటివరకు 4.29 కోట్ల ప్రయాణాలు జరిగాయని పేర్కొన్నారు వ్యవసాయ రంగంలో అన్నదాత సుఖీభవ కింద 6,310 కోట్ల సాయం అందించడమే కాకుండా రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా కోస్తాను ఆక్వా హబ్గా అభివృద్ధి చేస్తూనే క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని ఎగుమతుల కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు నాయుడు వివరించారు డెవలప్మెంట్ గుడ్ గవర్నెన్స్ ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలని మనం మాట్లాడుకుంటాం సూపర్ 6 పథకాలు ఐఎమ్ వెరీ హ్యాపీ తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం దీనివల్ల ఈరోజు ఉమెన్లో మొబిలిటీ పెరిగింది రెండోది వాళ్ళ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం టెక్నాలజీ జోడించాం ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ సంక్షేమం అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మంత్రులు కార్యదర్శులతో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు పల్లె పండుగ ద్వారా 11,000 కోట్లకు పైగా గ్రామీణ పనులు జల్ జీవన్ మిషన్ ద్వారా మరో 10,000 కోట్ల పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు క్షేత్ర స్థాయిలో అధికారులు ఉదాసీనంగా ఉండొద్దని కేంద్రం సహకారాన్ని అందిపుచ్చుకుంటూ గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు మంత్రులు కార్యదర్శుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలు మరియు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలపై కీలక సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు ముఖ్యంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 11,328 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అలాగే జల్ జీవన్ మిషన్ కింద 10,000 కోట్ల పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు అటవీ శాఖ ద్వారా నగర వనాల ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు
రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, నిధుల కొరత ఉన్నప్పటికీ నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను చేరుకునేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను సవరించుకోవాలని, అధికారులు ఎక్కడా ఉదాసీనతకు తావు లేకుండా పనిచేయాలని సూచించారు. ఉన్నతాధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందేలా కార్యాచరణ రూపొందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. Andhra Pradesh Prabhuత్వం, they are extremely committed building a state that is which is inclusive, sustainable and responsive to the aspirations of its people. ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ, అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి పిఆర్ఎండ్ఆర్కి సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ SASCI 2,123 crores. ఇన్ టోటల్ 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే ఒక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర 102వ మహోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలకతోటి రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజు తదితర గురువులు జ్యోతి వెలిగించి వేడుకలకు అంకురార్పణ చేశారు. మత పెద్దలు ప్రారంభం సందర్భంగా పవిత్ర సమిష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన గుణదల మేరీమాత వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చే ఈ 3 రోజుల ఉత్సవాలను విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలకతోటి జోసెఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బిషప్ రాజారావు నేతృత్వంలో వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియేలు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టార్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు మరియు ఇతర ఆధ్యాత్మిక గురువులు కలిసి సమిష్టి దివ్య బలి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి బిషప్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సర్వ మానవ సౌభ్రాతృత్వానికి గుణదల క్షేత్రం ప్రతీకగా నిలుస్తోందని కొనియాడారు. భక్తులందరూ మరియమాత చల్లని దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. ఉత్సవాల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉండటంతో ఆలయ కమిటీ మరియు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కొండపైకి వెళ్లే మార్గమంతా భక్తుల ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గత 9 రోజుల నుండి నవదిన జపాలతో ఈ సంవత్సరం గుణదల లూర్దుమాత ఉత్సవాలు ప్రారంభించాం. కానీ ఈరోజు చివరి 3 రోజులు చాలా ముఖ్యమైన ప్రార్థనలతో దివ్య పూజలతో ఈ ఉత్సవాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు దివ్య పూజకు చాలామంది భక్తులు విచ్చేశారు. మాకు ప్రత్యేకమైన చాలా ఇది ప్రార్థనా సమయం. అందుకే భక్తులు మా మేత్రాసనం నుండి అంటే విజయవాడ నుండి అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల నుండి చాలామంది ఇందులో పాల్గొంటూ ఉంటారు. గత 102 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది, వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా దగ్గర
12 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ 9, 10, 11 తేదీల్లో గుణదల మాత మహోత్సవాలు దేవునికి స్తోత్రంగాను మహిమకరంగాను మానవాళ్ళందరికీ కూడా దీవెనకరంగా మరీ తల్లి యొక్క ప్రార్థన ద్వారా జరుపుకోవడం అనేటువంటిది గుణదలో ఉన్నటువంటి ఆనవాయితీ. మరి ప్రారంభించుకున్నాం ఈరోజు ప్రార్థనలు పూజల ద్వారా దేవునికి ఆరాధనలు చెల్లించడం ద్వారా. అయితే ఈ ప్రార్థనలో ప్రధానంగా దురదృష్టకరమైనటువంటి అంశాలు ఏంటంటే భర్త నుండి అనగా తల్లి ప్రసవించిన దగ్గర నుంచి కూడా కొంతమంది పిల్లలు చాలా అక్యూట్ డిసీజెస్తో పుడుతూ ఉన్నారు. కారణాలు ఏమిటి అనేటువంటిది ఆలోచన చేసినప్పటికీ మానవ జీవిత విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, అనారోగ్యకరమైనటువంటి అంశాలు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి ఈ పిల్లలు ఈ అనారోగ్యకరమైనటువంటి కారణాల ద్వారా పిల్లలు పసిబిడ్డలు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి కరుణామూర్తి అయినటువంటి ఆ దేవుని యొక్క కృప మరీ తల్లి ద్వారా అందరికీ రావాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరం ఆత్మీయ, ఆధ్యాత్మిక, మానసిక, శారీరక రుగ్మతల నుండి ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థతనివ్వాలని వేడుకుంటున్నాం. 2026-27 విజయవాడ కార్పొరేషన్ బడ్జెట్ కేవలం అంకెల గారడి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనపూడి కాశీనాథ్ విమర్శించారు. క్యాపిటల్ ఆదాయం గత 5 ఏళ్లలో సగటు 540 కోట్లు ఉండగా ఇప్పుడు 971 కోట్లుగా చూపడం వాస్తవానికి చాలా దూరంగా ఉందని ఆరోపించారు. అభివృద్ధి శూన్యం, అంకెలు ఘనం అన్నట్లుగా బడ్జెట్ ఉందని దుయ్యబట్టారు. రేపు జరగనున్న విజయవాడ నగరపాలక సంస్థ 2026-27 బడ్జెట్ సమావేశం నేపథ్యంలో సిపిఎం నేతలు ఈ ప్రతిపాదన బడ్జెట్ను తీవ్రంగా తప్పుపట్టారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ వచ్చే ఏడాదికి ప్రతిపాదించిన 1968 కోట్ల బడ్జెట్ కేవలం ప్రజలను భ్రమంలోకి నెట్టే అంకెల గారడి అని విమర్శించారు. గత ఆర్థిక సంవత్సరాల వాస్తవ లెక్కలను పరిశీలిస్తే 2024-25లో కేవలం 842 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారని, ఇప్పుడు ఏకంగా 1968 కోట్లు చూపిస్తూ అభివృద్ధి జరిగినట్లు చిత్రీకరించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ముఖ్యంగా క్యాపిటల్ ఆదాయం గత 5 ఏళ్ల సగటు 540 కోట్లు ఉండగా ఇప్పుడు 971 కోట్లుగా చూపడం వాస్తవానికి చాలా దూరంగా ఉందని ఆరోపించారు. రేపు పెట్టబోయేటువంటి బడ్జెట్ కనుక చూసినట్లయితే బడ్జెట్ అంచనాల్లో దాదాపుగా రెవెన్యూ ఆదాయాలు 923 కోట్ల రూపాయలు ఆదాయాలు అంచనాలు చూపారు. క్యాపిటల్ ఆదాయాలు 971 కోట్లుగా చూపిస్తూ ఉన్నారు. ఈ రెవెన్యూ క్యాపిటల్ మధ్యలో ఉన్నటువంటి నగరపాలక సంస్థ వాస్తవ రెవెన్యూ ఆదాయాన్ని కనుక పరిగణనలోకి తీసుకుంటే ఉన్నటువంటిది 645.61 కోట్లు. అంటే అటు పైన ఇటు కింద రెండింటిలోనూ అంచనాలకు మించి చూపించేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి రేపు బడ్జెట్లో కనబడతా ఉంది. గత 5 ఏళ్ల కాలంలో క్యాపిటల్ ఆదాయాలు జమైనటువంటివి కేవలం 540 కోట్లు మాత్రమే. కానీ ప్రతి సంవత్సరం క్యాపిటల్ ఆదాయాలు పెరుగుతూనే ఉంటాయి, పెరుగుతాయి అని చెప్పని చూపిస్తుంటారు. వాస్తవానికి మాత్రం అవి దూరంగా ఉంటాయి వీళ్ళు చూపించేటువంటి అంకెలు. అనంతరం సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయే సత్యబాబు మాట్లాడుతూ ఈ బడ్జెట్ను ఒక దివాలాకోరు బడ్జెట్ మరియు అబద్ధాల బడ్జెట్గా అభివర్ణించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల కోత విపరీతంగా ఉందని, అభివృద్ధి పనుల నిరోధకంగా ఈ బడ్జెట్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల అమ్మకాల ద్వారా నిధులు సమీకరించాలని చూస్తున్నారని, రెవెన్యూ అంచనాల్లో సుమారు 60% వ్యత్యాసం కనిపిస్తోందని విశ్లేషించారు. మొత్తం బడ్జెట్లో 1217 కోట్లు అభివృద్ధి పనుల కోసం కేటాయించినట్లు చూపుతున్నా గత పాలనలో నగరాభివృద్ధికి ఒరిగిందేమీ లేదని, ఈ బడ్జెట్ కూడా కేవలం కాగితాలకే పరిమితమని వారు స్పష్టం చేశారు. 2026-27 బడ్జెట్ సమావేశం జరగబోతుంది. ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలు చూస్తే అంకెలు ఘనంగా ఉన్నాయి. అలాగే ఆస్తుల అమ్మకాలు కనబడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల కోత కనబడుతుంది.
అభివృద్ధి నిరోధకంగా కనబడుతుంది. మొత్తంగా ఈ బడ్జెట్ దివాలా కోరు బడ్జెట్టు, అబద్ధాల బడ్జెట్టు, అంకెల గారడి బడ్జెట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటిలో ముఖ్యంగా ఈ బడ్జెట్ రెవెన్యూ ఆదాయాల్లో 1968 కోట్లు రెవెన్యూ ఆదాయం, క్యాపిటల్ ఆదాయం మొత్తంగా 1968 కోట్లు, రెవెన్యూ ఆదాయం 923 కోట్లు, క్యాపిటల్ ఆదాయాలు 971 కోట్లు రాబడతామని చెప్పారు. అలాగే రెవెన్యూ ఖర్చులు చూసినప్పుడు 794 కోట్లు, క్యాపిటల్ ఖర్చులు 1217 కోట్లు అభివృద్ధి పనులకి ఖర్చు చేస్తామని తెలియపరుస్తున్నారు. మేయర్ గారు ఆనాటి ముఖ్యమంత్రిని అడిగిన పరిస్థితి లేదు, ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అసలు అడిగే పరిస్థితి లేదు. కానీ మేయర్ గారి యొక్క రోజువారీ పని ఏంటంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి మాత్రం రచనగా వెళ్తున్నారు. క్రమం తప్పకుండా గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప రాష్ట్ర సచివాలయానికి మాత్రం ఇంతవరకు మేయర్ గారు అడుగుపెట్టని పరిస్థితి ఉంది. విజయవాడ నగర నిధులు సాధించే దాంట్లో పూర్తిగా వీళ్ళు చేతులు వదిలేశారు, పాలనని గాలికి వదిలేశారు, విజయవాడ నగర అభివృద్ధిని నాశనం చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో పక్షి ఫ్లూ పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా సోడం మండలంలో వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగాయని, ఎస్ఓపి నిబంధనల ప్రకారం కల్లింగ్ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు. కోడి మాంసం, గుడ్ల వినియోగం పూర్తిగా సురక్షితమని పేర్కొన్న మంత్రి పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పరిస్థితులపై పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పక్షి ఫ్లూ పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా సోడం మండలంలో వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైందని, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి నిబంధనల ప్రకారం కల్లింగ్ ప్రక్రియను పూర్తి చేశాయని తెలిపారు. ఆదివారం నాటికి 2 పొలాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మరింత అప్రమత్తంలో భాగంగా సోడం మరియు కరివేటి నగరం ప్రాంతాల నుంచి అదనపు నమూనాలను సేకరించి భోపాల్లోని నిషాద్ ల్యాబ్కు పంపినట్లు మంత్రి వెల్లడించారు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రైతులకు మరియు సిబ్బందికి వ్యాధి నియంత్రణ ప్రోటోకాల్పై మార్గనిర్దేశం చేశారని తెలిపారు. కోడి మాంసం, గుడ్ల వినియోగం పూర్తిగా సురక్షితమని పేర్కొంటూనే కోళ్ల పెంపకందారులు బయోసెక్యూరిటీ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎక్కడైనా అసాధారణ రీతిలో పక్షులు మరణిస్తే వెంటనే పశువైద్య అధికారులకు సమాచారం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమరావతిలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల 3వ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నామని, ఇందులో జిల్లా స్థాయి నుంచి వార్డు స్థాయి అధికారుల వరకు అందరూ వర్చువల్గా పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఉంటుందని వెల్లడించారు. వార్షిక లక్ష్యాలను చేరుకునే క్రమంలో నెలవారీగా జరుగుతున్న పురోగతిని ఈ సమావేశాల ద్వారా సమీక్షించుకోవడం జరుగుతుందని సిఎస్ పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను జిల్లా స్థాయిలో పటిష్టంగా అమలు చేయడం, నిర్దేశిత లక్ష్యాలను సాధించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రియల్ టైం గవర్నెన్స్, సుపరిపాలనలో వేగం మరియు రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షిస్తున్నట్లు విజయానంద్ వివరించారు. ఈరోజు మనం 3వ మినిస్టర్స్ మరియు సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నెలకు ఒకసారి మనం రాష్ట్ర స్థాయిలో ఈ సెక్రటరీస్ హెచ్ఓడీస్ మీటింగ్, అది కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్ కూడా జాయిన్ అవుతారు, అలాగే డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్, ఇతర డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ జాయిన్ అవుతారు, అలాగే మండల్ లెవెల్లో మండల్ టీమ్స్, అలాగే స్వర్ణ గ్రామ్, స్వర్ణ వార్డుకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా జాయిన్ అవుతారు. అంటే రాష్ట్రంలో మనం వివిధ శాఖలు ఏ రకంగా ప్రగతి సాధిస్తున్నాయి అనేది నెలకోసారి సెక్రటరీస్, హెచ్ఓడీస్, గౌరవ మంత్రివర్యుల సమక్షంలో ఇది జరుపుకోవడం, అలాగే 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్స్, ఎస్పీస్ కలిపి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం అనేది ఒక స్ట్రక్చర్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందులో భాగంగానే మనం ఈ 3వ సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మీకు తెలుసు, డిసెంబర్లో మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది.
నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా 3 monthsకి ఒకసారి యాజ్ షెడ్యూల్డ్ ప్రకారం జరుగుతుంది. స్వరనర్తన సంగీత నృత్య శిక్షణ సంస్థ బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రనాట్య పోటీ విజేతలకు బహుమతి ప్రదానం నాట్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ హాజరవగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస, ఏపీ సృజనాత్మక సమితి చైర్పర్సన్ పొడగపాటి తేజస్వి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునిరత్నం నాయుడు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి, నాట్యాచార్యుడు కళాకృష్ణ ఆంధ్రనాట్య వైభవం గురించి ప్రసంగించారు. నాట్యాచార్యుల బృంద సభ్యులు ప్రదర్శించిన నృత్యాలు నేత్రపర్వంగా సాగాయి. ప్రాచీన నృత్య కళలో ఒకటైన ఆంధ్ర నాట్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం గవర్నర్పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో స్వర నర్తన సంగీత నృత్య శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర నాట్య సంగమం కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ కళాకారుల ఆంధ్ర నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గురు కళాకృష్ణ నిర్వహణలో పద్మమోహన్ చందులూరి నవ జనార్దన పారిజాతం ప్రదర్శన అలరించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి మాట్లాడుతూ దేవాలయాల్లో పవిత్ర సేవగా, ఆస్థానాల్లో కళా ప్రదర్శనగా ఆంధ్ర నాట్యం విరాజిల్లిందని అన్నారు. రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కార్పొరేషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి మాట్లాడుతూ ఆంధ్ర నాట్యానికి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ ఆంధ్ర నాట్యం అభివృద్ధికి కళా సంస్థలు కృషి చేయాలని సూచించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పూర్వ ప్రధాన అటవీ సంరక్షణాధికారి నళిని మోహన్ వెందులూరి అధ్యక్షత వహించారు. స్వరవర్తన వ్యవస్థాపకురాలు నవత కర్ణాని, పద్మశ్రీ ఉమామహేశ్వరి, గోళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరాల మహోన్నత చరిత్ర గల ఆంధ్ర నాట్యానికి మన పునర్వైభవం తేవటానికి ఈ రోజున స్వర్ణార్తన వారు ఈ విజయవాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయక విషయం. ఈ నాట్య మెలకులన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించడంలో వారందరి కృషిగా వారందరి సహకారం కూడా ఆయన తీసుకోవటం నాకు గుర్తుంది. అలాగే క్షేత్రీయ పదాలకు కూడా ఆయన చేసిన కృషి సామాన్యమైంది కాదు. అలాంటి మహనీయులు మన జాతి యొక్క వైభవాన్ని నిలబెట్టాలని చెప్పి కనుమరుగైన కళల్ని వెలికి తీసి వాటి నుంచి పునరుజ్జీవించాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి బాసటగా మనం నిలవాల్సిన అవసరం ఉంది. నటా రామకృష్ణని మనం జాతి మర్చిపోకూడదు. నటా రామకృష్ణ గారి పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా ఒక మంచి అవార్డుని స్థాపించి ఈ ఆంధ్రనాట్యం, ఈ నవజనార్దనం, తర్వాత పేర్నిశావతానం ఇలాంటి నాట్యాలు ఏవైతే ఆయన మళ్ళా బయటికి తీసి వాటికి ఒక ఆకారం కల్పించారో ఆ కళాకారులని ఆయన పేరిట పురస్కారాలు ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. అసలు శాస్త్రీయ నృత్యం అనేది ఒక దేహంతో చేసే విన్యాసమే కాదని నా అభిప్రాయం అండి. అంటే మనస్సు, శరీరం, అణువణువును కూడా దేవునికి నివేదించే ప్రక్రియే శాస్త్రీయ నృత్యం అని నా అభిప్రాయం అండి. సాధారణంగా కళలు కానివ్వండి, నాగరికతలు కానీ వాటికి పుట్టినిల్లు నదీ తీరాలు. అలాగే మన కృష్ణమ్మ తీరం కూడా చాలామంది కవులకు, కళాకారులకు పుట్టినిల్లు. ఈ రోజున మనం మన కేవలం మన ఆంధ్ర నాట్యం అనేది మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైందని చెప్పి చెప్పాలి. ఇది పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు చాలా అద్భుతమైన రీతిలో దీన్ని సమకూర్చడం జరిగింది. ఎలా అంటే మన రామప్ప దేవాలయంలో చాలా స్తంభాలు ఉన్నాయి. స్తంభానికి కూడా శిల్పాలు ఉన్నాయి. ఒక శిల్పం ఒక భంగిమ ఒక ముద్రలో ఉంటే ఇంకో శిల్పం ఇంకో భంగిమ ఇంకో ముద్రలో ఉంటుంది. ఆయన బాగా ఈ అధ్యయనం చేసి బాగా పరిశోధన చేసి ఈ స్తంభంలోని ఈ ముద్రలో ఉన్న ఈ శిల్పం అలాగే ఆ ముద్రలో ఉన్న శిల్పం రెండిటు ఈ ముద్ర నుంచి ఆ ముద్రకి, ఈ భంగిమ నుంచి ఆ భంగిమకి ఏ రకంగా మారుంటుంది అని చెప్పి ఆయన సమకూర్చిన నృత్య రీతి ఇది ఆంధ్రనాట్యం అనేది.
ప్రస్తుతం సమాజంలో ఆడ మగ చిన్న పెద్ద అనే వయోభేదం లేకుండా ఆరోగ్యంతో పాటు కుటుంబ బాంధవ్యాలను పట్టించుకోకుండా సమయంతో పాటు పరిగెత్తుతూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని యోగ సుధా స్రవంతి ట్రస్ట్ డాక్టర్ సుధామయ్య తెలిపారు. ప్రతిరోజు వ్యాయామం, ధ్యానం ద్వారా మన లైఫ్ స్టైల్ మార్చుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని యోగ సుధా స్రవంతి ట్రస్ట్ అందరికీ శిక్షణ అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని పటమట పంటకాలువ రోడ్డు నందు ఉన్న భద్రయ్య నగర్ పిఎన్టీ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు శివసిద్ధి కుండలని ఆధ్వర్యంలో యోగా సుధా స్రవంతి నూతన సెంటర్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పటమట కార్పొరేటర్ దేవినేని అపర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగా సుధా స్రవంతి వ్యవస్థాపకులు డాక్టర్ సుధామయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కమిటీ సెక్రటరీ ముప్పవరపు శ్రీనివాస్ చొరవతో కమ్యూనిటీ హాల్ నందు నూతన యోగా సెంటర్ ప్రారంభించుకున్నారు. కార్పొరేటర్ అపర్ణ మాట్లాడుతూ అత్యుత్తమమైన సిద్ధ విద్యను మరింత మంది ప్రజలకు అందించే ఉద్దేశంతో శివసిద్ధి కుండలని యోగా ఫౌండేషన్ నూతన యోగా సెంటర్ను ప్రారంభించిన యోగా సుధా స్రవంతి ట్రస్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ సుధామయ్య మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇటు ఆరోగ్యం అటు కుటుంబ సభ్యుల గురించి పట్టించుకోకుండా సమయంతో పాటు పరిగెత్తుతూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. జీవన శైలిని మార్చుకోకపోతే పెను ప్రమాదంలో పడి కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రతిరోజు ధాన్యం, యోగా, వ్యాయామం చేయటం చక్కటి మానసిక ప్రశాంతతతో పాటు మన శరీరాన్ని తేజోవంతంగా తయారు చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు ఇది సో ఇప్పుడు భగవంతుడి నుంచి దిగేది కదా, దానికి ఒక తపన ఉంది. తన ఒరిజినల్ ప్లేస్ వెళ్ళిపోవాలని ప్రతి జీవికి మనందరం ఆనందం కోసం అన్వేషిస్తున్నాం కదా. ఏమంటే అందరూ ఎంజాయ్ చేద్దాం, అది వెళ్దాం, ఇది వెళ్దాం, ఇది కొందాం, అది కొందాం, ఇది తిందాం, తర్వాత ఆనందం వస్తుందని వెళ్తున్నాం. కాబట్టి బేసిక్గా మనకుంటే ఆ ఆనందం పట్ల ఆ క్రేవింగ్ పర్మనెంట్ బ్లిస్ ఏదైతే ఉందో భగవంతుడిలో మనం ఉన్నప్పుడు బ్లిస్ మనం పొందాలనుకోవడం జీవాత్మ ఉంటుంది. ఈ తపన అనేది అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అటు దానికి వెళ్దాం, ఈ పని వెళ్దాం, ఆ పని వెళ్దాం, అందులో దాని వస్తుంది అనుకున్నాను. నేను బేసికలీ నాలోనే ఉంది ఆనందం. నా లోపల నా ప్రాణశక్తి లోపల దైవం ఉంది. ఈ దైవాన్ని నేను రియలైజ్ అవ్వాలని నాకు అర్థం వచ్చేది ఏంటంటే ప్రాణశక్తి. తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ విద్యార్థి గృహం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శారదా కళాశాలలో వేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ షణ్ముగం మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. మొత్తం 120 మందికి 2000 చొప్పున చెక్కులు అందజేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు మాజీ మేయర్ జంధ్యాల శంకర్, ఉపాధ్యక్షుడు ఎం సత్యనారాయణరావు, కార్యదర్శి జీవీఎస్ రాఘవరావు, బీవీఎస్ చలపతిరావు, కొప్పరపు బలరామకృష్ణమూర్తి, కె రామనారాయణ పాల్గొన్నారు. సంస్థ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలు వివరించారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో డాక్టర్ హరినారాయణ గారు, తుమ్మలపల్లి హరినారాయణ గారు ద్వారా 1944లో స్థాపించిన తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్స్ బ్రాహ్మిన్స్ హాస్టల్ సంబంధించి ఆ సంస్థ నుండి 100 వేదం చదువుకున్న పిల్లలకి సంస్థ ఒక మేనేజ్మెంట్ ద్వారా ప్రతి పిల్లలకి 2000 రూపాయలు సంస్థ నిధుల నుండి వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ మేయర్ గారు జంధ్యాల శంకర్ గారు, అలాగే లోకనాథ్ శర్మ గారు,
అలాగే ఎస్పీ రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణ గారు, విశ్వనాథన్ గారు, అలాగే చాలామంది పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి, ఆ సంస్థకి, హరినారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తుమ్మలపల్లి హరినారాయణ గారు, డాక్టర్ తుమ్మలపల్లి హరినారాయణ గారు తన ఎంటైర్ ప్రాపర్టీని, ఆస్తిని పూర్తిగా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి బాలబాలికల విద్యాభ్యాసం ఇచ్చారు. అది సంథింగ్ చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. వారు ఇచ్చిన లక్షలు కొద్ది ఆస్తే కాకుండా పూర్వ విద్యార్థులు కూడా మా అందరికీ ఇచ్చిన డబ్బుని కార్పస్ ఫండ్లో వేసి, అంటే ఆ డబ్బుని వాడకుండా ఆ వచ్చే ఇంట్రెస్ట్తోనే మేమందరికీ సాయం చేయటం జరుగుతుంది. తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణి ట్రస్ట్ హోమ్కు 1946లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి నిరాఘాటంగా ఇది చాలా పారదర్శకంగా జరిగేటువంటి సంస్థ ఇది. దీంట్లో ఏ కార్యక్రమం కూడా అంతా చెక్కు రూపంలోనే మనీ డిస్ట్రిబ్యూషను, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అందరికీ తెలుస్తూ ఇది అందరి యొక్క ఆమోదయోగ్యంతో కమిటీలో నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలు చేస్తూ కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీకి ఎదురుగా ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ జూమోంట్ తన 50వ బ్రాంచ్ను ప్రారంభించింది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కృత్రిమ ఎసెన్స్లకు దూరంగా ఉంటూ సహజ సిద్ధమైన ఇంగ్రీడియంట్స్తోనే ఐస్ క్రీంలను తయారు చేయటం జూమోంట్ ప్రత్యేకత అని సంస్థ ఎండీ వివేక్ తెలిపారు. దక్షిణ భారతదేశం నుండి నేరుగా అమెరికా మార్కెట్లోకి ప్రవేశించాలనే భారీ లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసి లక్ష్యాన్ని చేరుకున్నామని వివరించారు. విజయవాడ నగర శివార్లోని కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీకి ఎదురుగా ప్రముఖ ఐస్ క్రీం బ్రాండ్ డ్యూమాట్ తన 50వ బ్రాంచ్ని ప్రారంభించింది. ఐస్ క్రీం రంగంలో తమకున్న సుదీర్ఘ అనుభవంతో నిరంతరం సరికొత్త రుచుల కోసం ప్రయోగాలు చేస్తూ వినియోగదారులకు వినూత్నమైన ఫ్లేవర్లను అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ భాస్కర్ వెల్లడించారు. వైబీ వెనీలా అనే వినూత్న నినాదంతో మార్కెట్లో లభించే సాధారణ ఐస్ క్రీంలకు భిన్నంగా రొటీన్ ఫ్లేవర్లను కాకుండా సరికొత్త కాంబినేషన్లను తాము పరిచయం చేస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగా పైనాపిల్ను కారామెల్ సాస్లో సుమారు 24 గంటల పాటు నానబెట్టి తయారు చేసే ఐస్ క్రీం వంటి విభిన్న రుచులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కృత్రిమ ఎసెన్స్లకు దూరంగా ఉంటూ కేవలం అత్యంత నాణ్యమైన మరియు సహజ సిద్ధమైన ఇంగ్రీడియంట్స్తోనే ఐస్ క్రీంలను తయారు చేయటం డ్యూమాట్ ఐస్ క్రీమ్స్ యొక్క ప్రధాన బలమని చెప్పారు. భారతదేశంలో సగటున ఒక వ్యక్తి 400 మిల్లీలీటర్ల ఐస్ క్రీం మాత్రమే తింటుంటే అమెరికా వంటి దేశాల్లో అది 20 లీటర్లుగా ఉందని, ఆ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో తాము పోటీ పడుతున్నామని వారు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలో 15 బ్రాంచులు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం తమ సంస్థ విజయ డైరీ, జెప్టో, స్పైసీ వెన్యూ, మోడల్ డైరీ మరియు వశిష్ఠ శ్రీలక్ష్మి వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉందన్నారు. అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తూ గ్లోబల్ బ్రాండ్గా ఎదుగుతోందన్నారు. వ్యవస్థాపకులు తమ తండ్రి నాగేశ్వరరావు మార్గదర్శకత్వంలో ప్రారంభమైన ఈ సంస్థను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. దక్షిణ భారతదేశం నుండి నేరుగా అమెరికా మార్కెట్లోకి ప్రవేశించాలనే భారీ లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసి లక్ష్యాన్ని చేరుకున్నామని తెలియజేశారు. కానూరు ప్రాంతంలోని ఐస్ క్రీం ప్రియులకు ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్థాయి రుచులను స్థానికంగానే ఆస్వాదించే అవకాశం దొరికిందని, తమ సంస్థను విజయవాడ ప్రజలు ఆదరించాలని కోరారు. మన దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి పర్ అవర్ 2900 లీటర్స్ మనం తయారు చేయగలం. ఈ ప్లాంట్ వచ్చి మన విజయవాడలోనే సెకండ్ బిగ్గెస్ట్, ఆంధ్రాలోనే సెకండ్ బిగ్గెస్ట్ ప్లాంట్. మొన్న యూఎస్లో కూడా మేము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము. మన దగ్గర 150 ఎంప్లాయీస్ ఉన్నారు. మా దగ్గర కప్పు, కోన్, ఆల్ నావెల్టీస్ ఉంటాయండి. బల్క్ ప్రొడక్షన్ కూడా చేస్తాము. ఓకే, సో క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఒకటి ఉందండి. మేము ఎక్కడైతే సోర్స్ చేస్తామో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి మేము సోర్స్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చి కోకో బీన్స్ ఉన్నాయనుకోండి, అది ఒక కంట్రీ నుంచి సోర్స్ చేస్తాం. లేదంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రెష్ ఫ్రూట్స్ సోర్స్ చేస్తాము. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి మేము ఇంపోర్ట్ చేసి ఐస్ క్రీమ్ చేస్తాం. బ్రాండ్ డ్యూమాంట్ 1999లో నాన్నగారు స్టార్ట్ చేశారు. గుణదల దగ్గర ఒక చిన్న ఫ్యాక్టరీగా స్టార్ట్ అయ్యి 2016లో పెద్ద ప్లాంట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిందండి.
మనకు కరెంట్ ఇప్పుడు 50 స్టోర్స్ ఉన్నాయి ఇండియాలో. యూఎస్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము, అందులో 15 స్టోర్లు ఉన్నాయి. సో మన ఆనందంగా చెప్పుకునేది ఏంటంటే వీఆర్ ద ఫస్ట్ గ్లోబల్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టు సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ఇండియా అండ్ యూఎస్ఏ. సో మన దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి సోర్స్ చేసే ఉన్నాయి, ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెప్పించుకుని ఇన్హౌస్ మనం పల్ప్ తయారు చేస్తాము, సాస్లు ఏవైతే ఉన్నాయో మనం ఇన్హౌస్ చేస్తాము. ఇలా చేయటం వల్లే అదే మన ఐస్ క్రీమ్లో డిఫరెన్షియేటర్. మిగతా వాళ్ళందరూ ఎసెన్స్లు అవి వాడతారు, అందరూ అని చెప్పను కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో అది తక్కువ ఎలా వాడతామో అందుకని ప్రోడక్ట్ అంత బాగా వస్తుంది. మీకు తెలిసి ఇంగ్రీడియంట్స్ ఆర్ ద కోర్ ఫర్ ఎనీ ఐస్ క్రీమ్ అని. సో ఒకప్పుడు డెజర్ట్స్ ఫ్రోజన్ డెజర్ట్స్గా స్టార్ట్ చేసిన మేము ఇప్పుడు కంప్లీట్ ఐస్ క్రీమ్లోకి మూవ్ అయ్యాము. మా స్ట్రెంగ్త్ వచ్చి మేము చాలా కంపెనీస్కి వాళ్ళ బ్రాండ్ మీద కూడా ఐస్ క్రీమ్ తయారు చేస్తామండి. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గన్నవరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఆర్ కిషోర్ అన్నారు. వాకర్స్ సమిష్టి కృషి ఫలితంగా క్రీడా ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసేందుకు వీలుగా పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. క్రీడా ప్రాంగణంలో చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలను తొలగించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. వాకర్స్ సమిష్టి కృషి ఫలితంగా క్రీడా ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసేందుకు వీలుగా పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గన్నవరం వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు, కోశాధికారులు బొకినా కోటేశ్వరరావు, గంపా సాంబశివరావు, తిరువీధి వెంకయ్య, వాకర్స్ బ్రహ్మారెడ్డి, కడియాల రామకృష్ణ, నారాయణ, గజ్జల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ అసోసియేషన్ ఆఫ్ గన్నవరం స్థాపించబడి గన్నవరం గ్రామంలో సుమారు 20 సంవత్సరాలు పూర్తయింది. గత 3 సంవత్సరాల నుంచి గన్నవరం జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానమునందు వాకర్స్ అందరము కలిసి ఎంతో సుందరవదనంగా వాకింగ్ ట్రాకు, అలాగే బోర్వెల్, సుమారు 1700 మొక్కలతో ట్రాకుకు ఇరువైపులా మొక్కలు నాటి ఎంతో సుందరవదనంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాగే మహిళలకు, వృద్ధులకు, క్రీడాకారులకు, క్రీడాకారులైన బాలుర బాలికలకు కూడా టాయిలెట్స్ నిర్మాణం సగం పూర్తయింది. ఆ మిగిలిన సగాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా బాపులపాడు షిరిడి సాయిబాబా మందిర 19వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు, కమిటీ వారు సహకారంతో ప్రతి ఏటా సాయిబాబా మందిరం వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొల్లి వెంకట్రావు తెలిపారు. కృష్ణా జిల్లా బాపులపాడు షిరిడి సాయిబాబా మందిర 19వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మందిరం అర్చకులు భోజనపల్లి లక్ష్మీ పవన్ కుమార్ సాయినాథునికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొల్లి వెంకట్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు. హనుమాన్ జంక్షన్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. బాబావారి వార్షికోత్సవం సందర్భంగా వాసవి సేవా సమితి వారు స్వచ్ఛందంగా తమ సేవలను అందించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొల్లి వెంకట్రావు మాట్లాడుతూ సాయిబాబా ఆశీస్సులు, భక్తులు, కమిటీ వారి సహకారంతో ప్రతి ఏటా సాయిబాబా మందిరం వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బాపులపాడులో కొలువైన షిరిడి సాయిబాబా వారు భక్తుల మదిలో కోరిన కోరికలు తీర్చుతారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సోమరాజులు, మోవా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.